జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. నిన్న రాహుల్ గాంధీ పెట్టిన వేడి భాజపాకు కూడా, అంటే భారతీయ జనతా పార్టీకి కూడా గట్టిగానే తగిలింది అనుకుంటా. ఈ హగ్ డిప్లొమసీ మీద ఎవరైతే నిన్న రాహుల్ గాంధీ హీనంగా దేశ ప్రధానిని అండ్ ఇటలీ ప్రధానమంత్రి గురించి మాట్లాడిండు చూడు, ఈ అగ్గేనన్ అనేది భారతీయ జనతా పార్టీలో కూడా గట్టిగానే తాకింది. ఇప్పుడు నా వెనుక చూస్తున్న ఫోటోలు ఏవైతున్నాయో నిషికాంత్ దూబే తన ట్విట్టర్ హ్యాండిల్లా పెట్టిండు. ఇవన్నీ వాస్తవాలే, నేను కాదని అంటలేను. ఇవన్నీ జరిగినాయి. ఇందిరాగాంధీ గారు కూడా కొన్ని సందర్భాలలో దేశ విదేశ నాయకులతో హగ్ చేసుకోవాల్సి వచ్చింది. అది ఇట్స్ ఎ ప్రాక్టీస్ అని అనుకుందాం, ఎక్సెట్రా. అది క్వశ్చన్ ఏందనంటే, భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీకి జవాబు ఇవ్వలేకపోతున్నది అని అంటే దాని అర్థము మీరు కూడా రాహుల్ గాంధీ లెక్క దిగజారి అట్లాంటివి చేయాలని అన్నది కాదు. సందర్భాలు వేరే ఉంటాయి ఇంటర్నేషనల్లో. ఓకే, ఒప్పుకుంటా. అరబ్ దేశాలల్లో ఏ మహిళను కూడా కౌగిలించుకోరు. బట్ ఇందిరాగాంధీని హగ్ చేసుకోవడం అనేది తప్పు కదా అని అంటే మేబీ అక్కడ అట్లుండొచ్చు. బట్ ఆ సందర్భం ఏందో, హగ్ చేసుకున్నంత మాత్రాన అది కేవలం ఒక సెక్షువల్ జెస్చర్ అని అనుకోవడం కూడా తప్పే కదా. ఒక అన్న చెల్లెల్ని కూడా కౌగిలించుకోవచ్చు కదా, కాదని అంటలేం కదా. దెర్ ఆర్ మెనీ మీనింగ్స్ కదా. అంటే నేనేమంటున్నానంటే, వాడు అట్లా ఉన్నాడు కదా అని చెప్పి మనం కూడా గట్లనే ఉండడం అనేది ఏడుదాకా కరెక్టు. వాడు అట్లనే ఉంటాడు మామ, మనం దిగజారుతామా అని ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం. మనం దిగజారలేం కదా అని చెప్పి మనం మాట్లాడతాం. సందర్భాన్ని బట్టి రాహుల్ గాంధీకి గట్టి మెసేజ్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందిరాగాంధీ ఈరోజు బతికిలేరు. ఇందిరాగాంధీ గారు బతుకుండి ఇట్లాంటి ముచ్చట్లు మనం మాట్లాడితే కూడా బాగుంటుంది. దివంగత నేత మీద ఇట్లాంటిది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ ఆమె ఎవరో కోన్కిస్కా గొట్టం నాయకురాలు కూడా కాదు. షీ ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ నేషన్. సో ఇలా నిషికాంత్ దూబే ఇది మాట్లాడినా తప్పే నా దృష్టిలో. ఎస్, కాకపోతే రాహుల్ గాంధీ చేస్తున్న చాతలకు ఇది జవాబేనా అని అంటే చాలామంది సమర్థిస్తున్నారు సోషల్ మీడియాలో. ఇది కరెక్టు, ఇట్లనే జవాబు ఇవ్వాలి ఇళ్ళకు అని. గిరీష్, నువ్వు వ్యతిరేకిస్తావా, నువ్వు కాంగ్రెస్కి చేరిపోయినావా గంట అబ్ చూత్యోం కో మే కమెంట్ నే కర్ సక్తా. బట్ నేనేమంటున్నానంటే, రాహుల్ గాంధీకి మెసేజ్ ఇచ్చేది ఉంటే ఇయ్యండ్రి. ఆయనని వ్యక్తిగతంగా ఏదైతే మాట్లాడాలో మాట్లాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుధాంశు త్రివేది గారు మాట్లాడిండ్రు. సుధాంశు త్రివేది గారు ఏదైతే జవాబు ఇచ్చిండ్రో అబ్సల్యూట్గా ఆయన క్లాసికల్ జవాబు ఇస్తాడు, అలా డౌట్ లేదు. కాకపోతే ఆయన భాషా ప్రావీణ్యం అని అంటాం కదా మనం హిందీలో, ఒక హిందీ మీద నాకు పట్టు ఉంది ఎక్సెట్రా. ఐ మీన్ రాహుల్ గాంధీ లాంటి వ్యక్తికి హిందీ మీద పట్టు చూపించి మాట్లాడాల్సిన అంత, ఎందుకంటే మీరు మాట్లాడింది ఆయనకు అర్థమే కాదు చక్కగా. మనోడు ఒక టిపికల్ సైకాలజికల్ పర్సన్ రాహుల్ గాంధీ. సో ఆయనకు ఈ భాషా ప్రావీణ్యం అనేది అర్థమవుతుందా అని అంటే నాకు ఒక పెద్ద డౌటే. బట్ అట్ ది సేమ్ టైం మన రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు చూడండి. రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడింది నిజంగా ఒక ఉత్తేజాన్ని ఇస్తున్నది. ఏదైతే చెప్పాలనుకున్నాడో క్లారిటీకి ఇచ్చిండు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని అంటే పోరగాళ్ళ మజాక్ కాదు. సుష్మా స్వరాజ్ గారు ఎక్సెట్రా, మన ఎల్కే అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్ గారు ఆర్ సోనియా గాంధీ గారు కూడా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉండే ఎన్నోసార్లు. బట్ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి అసభ్యకరంగా ప్రవర్తన చేయలే, వాళ్ళు కూడా చేయలే. ఈవెన్ ప్రణబ్ ముఖర్జీ గారు కూడా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పాత్ర పోషించినట్టే ఆయన ఎన్నోసార్లు ఉన్నాడు. బట్ ఆయన ఎప్పుడు కూడా ఇంత చిల్లరగా, ఇంత పచ్చి మాటలలా మాట్లాడలేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రాహుల్ గాంధీ, గిరీష్ మళ్ళీ జవాబు ఎట్లా చెప్పాలా రాహుల్ గాంధీకి అని అంటే, రాహుల్ గాంధీకి ఇచ్చే తరీకలు ఇవ్వాలా. నేనేమంటున్నా అంటే, రాహుల్ గాంధీ మన దేశ ప్రధానిని అవమానించింది కదా అని చెప్పి పూర్వ దేశ ప్రధానిని కూడా అవమానించడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆమె డిక్టేటరా, ఆమె ఫేసిస్టా, ఆమె కాన్స్టిట్యూషన్ ఉల్లంఘించిందా, ఆమె ఎమర్జెన్సీ పెట్టిందా, ఇవన్నీ తప్పే, నేను కాదని అంటలేను. ఆమె డిక్టేటరే, కాదని అంటలేను. పదవి కోసం ఆమె ఏమైనా చేయనికపోయింది, కాదని అంటలేను. బట్ దెర్ ఈస్ ఎ వే టు రెస్పెక్ట్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ నేషన్. ఎంత కాదనుకున్నా, అవుననుకున్నా, ప్రజల ఓట్లతో ప్రైమ్ మినిస్టర్ అయింది. అండ్ షీ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఎన్నోసార్లు సమర్థించిర్రు ఈ ముచ్చట్లను. సో నేనేమంటున్నా అంటే, దిగజారే రాజకీయాలు మన సంస్కృతిలో లేవు. ఎస్, ఇప్పుడు సందీప్ దీక్షిత్ ఏదైతే హగ్ డిప్లొమసీ అని అన్నాడో, ఏదైతే మెలోనీ పేరు తీసుకున్నాడో, ఇటలీ ప్రైమ్ మినిస్టర్ మెలోనీ గారి పేరు తీసుకున్నాడో, రాహుల్ గాంధీ అగర్ సంస్కారవంతులైన ఉంటే క్లియర్ కట్గా మాట్లాడుతుండే. ఇట్లా మాట్లాడొద్దు, ఐఎమ్ నాట్ స్పీకింగ్ లైక్ దిస్, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ది హగ్ డిప్లొమసీ. ఇక్కడ దాకా ఇట్లా అన్నిటికీ ఇట్లా పెట్టుకొని నువ్వు అన్ని మరపిచ్చేస్తానంటే కుదరదు కదా అని చెప్పి ఆడదాకా మాట్లాడుంటే కూడా రాహుల్ గాంధీని అప్రిషియేట్ చేస్తున్నానొచ్చు. ప్రాబ్లం ఏంది తెలుసా ఫ్రెండ్స్, ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ అబౌట్ యూ స్టూపింగ్ టు ది లెవెల్ ఆఫ్ రాహుల్ గాంధీ. నో, నువ్వు దిగజారిపోయి రాహుల్ గాంధీ లెక్క మాట్లాడతానన్నది నా భావన కాదు. నేనేమంటున్నా అంటే, రాహుల్ గాంధీకి మెసేజ్ చేయాలని రాహుల్ గాంధీ ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నాడు. మోదీ గారి తల్లిని అవమానించడం కాడికేని కాంగ్రెస్ పార్టీ ఇది కొత్త ఏం కాదు, తరతరాలుగా చేసుకుంటూ వస్తుంది. అయితే వీళ్ళని అక్కడే ఫిక్స్ చేయాలి. అరే కులేఆం దేశాన్ని తిడతాడు రా భయ్. ఓ మాట అడుగుతున్నా, ఆయనకు ఇటలీ ప్రైమ్ మినిస్టర్ అయింది, ఆ కాడికి వస్తే మన ప్రైమ్ మినిస్టర్ అయింది.
డైరెక్ట్గా దేశాన్నే దూషిస్తాడు, డైరెక్ట్గా దేశ ఓటర్తోనే పిచ్చోడు అని చెప్పి మాట్లాడతాడు, పిరికోడు అని చెప్పి మాట్లాడతాడు దేశ ఓటరు. సో ఆయనకు మళ్ళీ దేని ఇన్ఫ్లుయెన్స్లోకి వస్తాడో రాహుల్ గాంధీ కెమెరా ముంగడికి వచ్చినప్పుడు అని అనేది రాహుల్ గాంధీ చెప్పాలి. బికాజ్ రాహుల్ గాంధీకు సమझना కేవల్ రాహుల్ గాంధీకు హీ ఆతా హై. రాహుల్ గాంధీని మనం అనలైజ్ చేయలేము. అది కేవలం ఆయన ఎవరికి అర్థమవుతాడు అంటే రాహుల్ గాంధీకే అర్థమవుతాడు. అది కూడా రాహుల్ గాంధీ తలుసుకుంటేనే రాహుల్ గాంధీకి అర్థమవుతాడు. అంతే కదా, నా కెపాసిటీలో ఏం లేదు అది. దాని తర్వాత గిరిరాజ్ సింగ్ గారు కూడా నిజంగా చాలా బాగా మాట్లాడారు. జనరల్గా ఆయన ఇచ్చి పడేస్తాడు, గట్టిగానే ఇస్తాడు, బట్ నిన్న చాలా సంస్కారవంతంగా చాలా నీట్గా మాట్లాడిండు. షిండే ఫ్యాక్షన్ నుంచి కూడా కొంతమంది మాట్లాడిండ్రు. దిగజారి రాజకీయాలు మనం ఎందుకు చేయాలి? రాహుల్ గాంధీకి సిగ్గుశరం ఎట్లనో ఉంటుందో ఉండదో ఇక రాహుల్ గాంధీ చెప్పాలా. ఎందుకు అనంటే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ని ఆ రకంగా నువ్వు దూషించినవు అనంటే మీ అమ్మగారి ఊర్రా నాయన ఇటలీ. మీ అమ్మమ్మగారి ఇంటికి నువ్వు రేపు పోయినప్పుడు ఇటలీలో నువ్వు ల్యాండ్ అయినప్పుడు ఎవడన్నా వచ్చి నువ్వు నా ప్రైమ్ మినిస్టర్ని ఇట్లా అన్నవా అని చెప్పి ఎవడన్నా నేను ఏమైనా చేసిన అప్పుడు ఏమవుతుంది తెలుసా, భారత్ లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ని గిట్లా చేసారు ఎక్సెట్రా ఎక్సెట్రా అని అవుతుంది. వాళ్ళ దేశ ప్రధాని అన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది కదా. నీ మీద ఏం యాక్షన్ అన్న తీసుకుంటారు వాళ్ళు, వాళ్ళ భూమి మీద దిగిన తర్వాత, ఇటలీలో దిగిన తర్వాత. మీ అమ్మమ్మగారి ఇల్లు అది కూర్చు ల్యాస్తో రకనాథ ఇష్టం వచ్చినట్టు. దాని తర్వాత ఇండియా టుడేకి కిరణ్ రిజ్జు గారు కూడా ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు. కిరణ్ రిజ్జు గారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన క్లియర్ కట్గా కన్ఫెస్ చేసిండు. ఏందనంటే కేవలం 14% ఆఫ్ ద టైమే మనం యూటిలైజ్ చేసుకోగలిగినాం పార్లమెంట్ సెషన్లో, అంటే 2.5 డేసే. మిగతా అంతా ఏమైందనంటే కంకిల పొట్టు బాబాజీ కటుళ్ళు ఏం జరగలే. మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు నడిపించిండ్రు? పార్లమెంట్ నడిపేయడానికి 1.5 crore పర్ డే ఖర్చు అవుతుంది. కీలకమైన బిల్స్ పాస్ చేసినాం అని అంటే మిగతా అయితే పాస్ చేయలే కదా అని పబ్లిక్ మాట్లాడుతున్నప్పుడు దాని మీద ఏం ఆన్సర్ లేదు. మళ్ళీ ఇది సక్సెస్ఫుల్ అంటారా లేకపోతే ఈజ్ దర్ ఎనీ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పి ఇండియా టుడే జర్నలిస్ట్ కిరణ్ రిజ్జు గారిని అడుగుతా ఆయన ఏమని మాట్లాడిండంటే నేను దీన్ని 2 రకాలుగా చూస్తా. ఒకటేమో ఎస్ కీలకమైన బిల్స్ ఏవైతే ఉండేనో మేము పాస్ చేసినాము, బట్ అట్ ది సేమ్ టైం ఏదైతే ప్రాసెస్లో జరగాలనో జరగలే. దీని అమ్మ జీవితం ఇది ఎట్లుంటుందంటే నా ఇంట్లోకి పోవాలని ఉంది నాకు, నా ఇంటికి పోనీకి నన్ను కూడా ఆపుతాడు రబ్బి ఫస్ట్ మాట ఒకటి. బట్ నేను తాళం బలగొట్టి పోతా, దర్వాజా బలగొట్టి పోయినా, ప్రాసెస్ ఫాలో కాలే. ఇది ఎట్లుంటుంది? కరెక్టా రాంగా? నీకు ఏటీఎంలో కానీ పైసలు తీయాలని ఉంది, ఏటీఎంని చోరీ చేసిండట వాడు, గన్ చూపించి ఏటీఎం చోరీ చేసిండట. నీ అకౌంటు నీ పైసా నువ్వు తీయాలన్నప్పుడు తీ కదా. ఇప్పుడు పార్లమెంట్లో ఈ సెషన్స్ ఎందుకు పెడతారు? అక్కడ పాస్ చేసేదే ఉంటే ఆబ్వియస్గా భారతీయ జనతా పార్టీ పాస్ చేయకపోతుండేనా? అంటే ఈ క్వశ్చన్ ఎందుకు నవ్వుతున్నావు గిరీష్ అని అంటే మీరు డీలిమిటేషన్ బిల్ ఎక్సెట్రా మాకు బాగా బహుమతి ఉండే, అయినా మేము పాస్ చేయలేదు. ఎందుకంటే చర్చ జరగాలి. గంట భారతీయ జనతా పార్టీ ఇంటుండేనా? అగర్ కూడా వాళ్ళకి నంబర్లు ఉంటే ఎఫ్సీఆర్ఏ అయితే సింపుల్ మెజారిటీతో పాస్ అయిపోతుండే. మళ్ళీ ఎందుకు ఆపిరాని అనేది నాకు తెలియదు. ఎఫ్సీఆర్ఏ క్లీన్ స్వీప్ అయిపోతుండే. బట్ జేపీసీ దాన్ని ఎందుకు పెట్టినరు అని అనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. చాలా పోనీ జేపీసీ పెట్టినంత మాత్రాన అది పోతుంది అని చెప్పి నేను అనుకోను. బట్ డీలిమిటేషన్ బిల్ అండ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఏదైతే కంబైన్డ్గా వాళ్ళు తీసుకొని వద్దామని అన్నారు చూడు, వాళ్ళకు నంబర్స్కి ఇట్లా గట్టిగా ఉంటే భారతీయ జనతా పార్టీ ఆగుతుండే నా ఫ్రెండ్స్. ఒక మాట చెప్పురు అంటే మీరు ఏం మాట్లాడుకుంటారు అని అనేది ఒకటి ప్రజలు చూస్తున్నారు. సో ఆబ్వియస్గా మీరు చూడాలా. ये बस की बात नहीं थी आपकी, तो नंबर तो कुछ कम थे, ये ध्यान में रखना पड़ेगा आपको కిరణ్ రిజ్జు జీ. బట్ ఆయన ఒప్పుకున్నాడు. ఒకటి ఏంటంటే కేవలం ఎఫిషియన్సీ అనేది 14% కింద జరిగింది పార్లమెంట్, విచ్ ఈస్ వెరీ క్వైట్ ఎంబారసింగ్ టు ద సినారియో అని చెప్పి ఆయన మాట్లాడాడు. హైలైట్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి, ఇట్లా చైనీస్ వచ్చి మన భూభాగంని కబ్జా చేస్తున్నాయి అని చెప్పి ఫేస్బుక్లలో అక్కడిక్కడ ఎస్పెషల్లీ మెటాలో బాగా నడుస్తుంది. మళ్ళీ దాన్ని ఏంది అని అంటే మేము అరుణాచల్ ప్రదేశ్ కాము और మేము अच्छी तरह से जानते हो भली भांति అని చెప్పి 1959 నుంచి జరిగిన మొత్తం కథ చెప్పిండు ఆయన. 1959లో భాజపా సర్కార్ మోడీ సర్కార్ అయితే ఏం లేకుండే కదా ఆ రోజు. కొన్ని ప్రాంతాలు ఎట్లుండే అని అంటే ఇది ఇక్కడ ఓకే చైనీస్ టెరిటరీ లెక్క మనం అనుకున్నాం, అప్పుడు ఇచ్చేసిరు పెట్టేసిరు, అక్కడ డిస్ప్యూట్ ఏమైందనంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఊరోళ్ళ ఆవులు మేకలు ఏవైతే పోయి గడ్డి తిందామని చెప్పి పోతే చూడు, అక్కడ చైనీస్ వాళ్ళు కూడా లొల్లి పెడుతున్నారు, వాళ్ళు రాణిస్తలేరు, ఊరోళ్ళు లొల్లి పెడుతున్నారు. వెనకడికి అప్పుడప్పుడు యాక్సెప్టెడ్ ఉంటుండే, ఇప్పుడు అది యాక్సెప్టెన్స్ లేదు. దాన్ని చొరబాటు అనుకోవడం ఇది ఇప్పుడు అయిన సమస్య కాదు, అది 1959 నుంచి జరిగింది. అండ్ మోర్ ఓవర్ నడిముకోళ్లకు నడ్డి వంచింది కూడా మోడీ సర్కారే, అందులో అబ్సల్యూట్లీ డౌట్ లేదు. బట్ నేనేమంటా అంటే నిషికాంత్ దూబే ఎక్సెట్రా అంత లెవెల్కి దిగజారాల్సిన అవసరం మనకు లేదు. చాచా నెహ్రూ ఇట్లుండే గిరీష్ నీకు కూడా తెలుసు కదా, అలా ఓకే భయ్ నేను మాట్లాడినా అంటే ఫైన్, నేనే వాడిని కొనికిస్కా గుట్టంగాని దోకొడి యూట్యూబర్ అని అంటారు నన్ను. బట్ పార్లమెంట్ని రిప్రజెంట్ చేస్తున్నారు, ప్రజలను శాసించే స్థాయికి మనం ఎదిగినాము అని అంటే ఆ అదృష్టం ఎంత పెద్దది ఉండాలా, భగవంతుడు మనకు వరం ఎంత పెద్దది ఇవ్వాలా. ఆబ్వియస్లీ వీ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ వాట్ ఐ మీన్ టు సే.
రాహుల్ గాంధీ చేసిండు కదా అంటే రాహుల్ గాంధీ గట్లనే ఉంటాడు. అందుకే రాహుల్ గాంధీ కూడా రిజల్ట్ ప్రజలు గట్లనే ఇస్తున్నారు. నేను అనేది అది. ఇప్పుడు మోదీ గారు కూడా అనాలనుకుంటే ఎంతోమందిని అంటుండే, బట్ ఆయన ఏమంటాడు, జితనా గాలి గలోచ్ కర్నా హై కరో భాई, ये तो मेरे लिए आपका गाली मेरे लिए कवच है और मैं आगे बढ़ूंगा और देश को आगे लेके जाऊंगा. సో నేనేమంటానంటే పెద్ద ఆయన స్ఫూర్తి మంచిదే, కాదని అంటలే నేను. అట్లా తిప్పి కొట్టాలన్నది కూడా మంచిదే, నేను కాదని అంటలేను. బట్ ఆ లెవెల్కి దిగజారి మనం కూడా అలా అమ్మలని అక్కలని ఇష్టం వచ్చినట్టు రాసేసి పెట్టేసి సెక్సిస్ట్ రిమార్క్స్ అండ్ మోర్ ఓవర్ మన పూర్వ ప్రధానమంత్రి మనమే అవమానం చేసుకున్నట్టు దేశాన్ని తాకట్టు పెట్టినట్టు అవుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏందో నాకు చెప్పు. రాస్తారు లాకోటాలు కొంతమంది, గంట కూడా ఫరక్ కూడా. अब चूतियों को मैं जवाब देना नहीं चाहता आज అన్నట్టు నాదొకటి ఉన్నది. చూత్యాతో చూత్యాప కరేగానా, ఇది ఇన్నాక కూడా ఇంకా చేసినామంటే నువ్వు మా చూతే గడవైతు గంత ఇంకేముండదు. దీని మీద మీ అభిప్రాయం ఏందో ఒకసారి జర చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.